హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ సంబంధించి మనకైతే ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఎంత ఏజ్ ఉండాలి, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అనేది విషయాలు అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయదు. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక మనం మెయిన్గా ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎవరైతే బిలో పావర్టీలో ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం అయితే సాయం చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఏంటంటే లోన్స్ తీసిచ్చి సబ్సిడీ ఇచ్చి మనకు ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. మనకు లోన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది, సబ్సిడీ కూడా మనకు ఇస్తూ ఉంటుంది ఈ లోన్స్లో. అలాగే ఇది మనకేంటంటే ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి మనకు ఏప్రిల్ 14th నుంచి లాగిన్స్ అయితే అవడం అయితే జరిగింది. అప్పటి నుంచి మనకు అప్లై చేసుకోవడానికి అయితే మనకైతే అవకాశం అయితే ఇచ్చారు. ఆల్రెడీ బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేవి అప్లై చేసి ఇంటర్వ్యూ కూడా అయిపోయి కూడా మనకు చాలా మందికి శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మనకి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 10 May వరకు అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ క్యాష్లో ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీరు మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అలాగే ఎవరైతే అప్లై చేసుకోవాల్సిన బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే ఉండాలి. అలాగే మనకంటే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 to 50 years ఉండాలి. మనకు బీసీ కార్పొరేషన్ లోన్స్లో చూసుకున్నట్లయితే 60 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు, కానీ ఇందులో తగ్గించడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి రేషన్ కార్డ్ అయితే ఉండాలి. బిలో పావర్టీ బీపీఎల్ రేషన్ కార్డు అనేది మనకైతే రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో అప్లై చేసుకోవాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జనరిక్ ఫార్మసీ స్కీమ్లో అప్లై చేయాలంటే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అనే సర్టిఫికేట్లు అయితే మనమైతే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది మన దగ్గర. ఇలా ఎవరైతే ఉన్నాయో వాళ్ళైతే ఈ యొక్క లోన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, బెనిఫిషరీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు 32 రకాల వ్యాపారాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐఎస్బి సెక్టారు, ట్రాన్స్పోర్ట్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఇక ఫ్లవర్ బుకే, మేకింగ్ డెకరేషన్, అలాగే వెబ్సైట్ ఐటీ డెవలప్మెంట్, ఎల్ఈడి బల్బ్స్ తయారు చేసే వాళ్ళకి, ప్లంబింగ్, ఎలక్ట్రానిక్స్, అలాగే వాటర్ బాటిల్ రీఫిల్లింగ్ చేసే వాళ్ళకి, అలాగే వేస్ట్ రీసైకిల్ చేసుకునే వాళ్ళు, మొబైల్ రిపేరు, ఎలక్ట్రానిక్ సర్వీసు, సోపు, డిటర్జెంట్ మేకింగ్, ఫిష్, అలాగే అడ్వెంచర్ టూరిజము, మొబైల్ కార్ వాష్, బేకరీ, ఈ యొక్క చూసుకున్నట్లయితే వాటర్ ప్యూరిఫికేషన్, ఆర్ఓ, వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్ యూనిట్, సోలార్ ఎనర్జీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఆయుర్వేదిక్ క్లినిక్. అలాగే మీరు చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో 4 ఉన్నాయి. అలాగే మనకేంటంటే అగ్రికల్చర్ సెక్టార్లో మాత్రం ఓన్లీ డ్రోన్స్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మనకేంటంటే ఈ సెక్టార్ వైజ్ డివైడ్ చేశారు. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఆటో అప్లై మనకి ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి ఈ వెబ్సైట్లో ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడైతే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇలా పేజ్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన యొక్క డిస్టిక్, ఆధార్ నెంబరు, అలాగే మొబైల్ నెంబరు, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేమ్, అలాగే ఫాదర్ నేమ్, సబ్ క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మీరు ఇచ్చి జనరేట్ ఓటీపీ అనగానే మనకేంటంటే ఓటీపీ జనరేట్ అయ్యి మనకైతే మన యొక్క మొబైల్కి ఈ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. వాటిని అయితే మనం అయితే ఉంచుకొని నెక్స్ట్ బ్యాక్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫర్ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చిన యూజర్ నేము, అలాగే పాస్వర్డ్, ఈ క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. లాగిన్ వెంటనే మనకి ఏంటంటే మన యొక్క డీటెయిల్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు బేసిక్గా రేషన్ కార్డు నెంబరు, అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అడ్రస్, ఇవన్నీ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ కొట్టినట్లయితే సేవ్ నెక్స్ట్ కొట్టినట్లయితే మీకు ఏంటంటే అక్కడ
స్కీమ్ మీకు ఏ స్కీము ఏంటి అనేది మనకైతే అక్కడ రావడం అయితే జరిగింది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకు ఇక్కడ మెయిన్గా తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బీసీ కార్పొరేషన్ లోన్స్లో అయితే మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏ యొక్క లోన్ కూడా అడగలేదు. అందులో 1 or 2 on 10 ఉన్నాయి అప్పుడైతే మనకు. కానీ మనకి ఏంటంటే 32 మాత్రమే ఇచ్చారు. అందులో మళ్ళీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకైతే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లవర్ బుకే మేకింగ్ డెకరేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. కానీ మనకి ఏంటంటే ఒక వెబ్ డెవలప్మెంట్ ఐటీ సర్వీస్కి మాత్రం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ చాలా వర్డ్లకి మనకైతే అంటే ఫిషింగ్, ఫార్మింగ్, సోప్ డిటర్జెంట్ ఇలాంటి వర్డ్లకి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. కానీ మనకు కొన్నిటికి మాత్రం మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతూ ఉన్నారు. ఇవైతే మీరైతే చూసుకొని పెట్టుకోండి. అలాగే ఈ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇచ్చి మీరు ఈ యొక్క సబ్మిట్ చేసినట్లయితే మనకైతే ఈ యొక్క ప్రింట్అవుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అది మీరు ఎండి ఆఫీస్లో ఇచ్చినట్లయితే మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ డేట్, మీకు ఒక కాల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ పిలుస్తారు. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఈ యొక్క అమౌంట్ అనేది పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మెయిన్గా చూసుకున్నట్లయితే సబ్సిడీ ఎలా వస్తుందంటే, మనకు సబ్సిడీ చూసుకున్నట్లయితే 1 lakh నుంచి 3 lakh వరకు అయితే మనకి ఏంటంటే 60% సబ్సిడీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అలాగే మనకి ఏంటంటే 5% మనం అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. 35% మనకు లోన్ అయితే శాంక్షన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనం ఈఎంఐ ద్వారా మనమైతే బ్యాంక్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు 3 lakhs నుంచి 1 lakh నుంచి 3 lakhs అబోవ్ నుంచి 10 lakhs వరకు మనం అయితే లోన్ అయితే పెట్టుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ 40% మాత్రమే మనకి ఏంటంటే సబ్సిడీ రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ నుంచి మనకి 40% మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. మిగతా మనమైతే 5% పెట్టుకోవాలి మన చేతిలో నుంచి. అలాగే 55% మనకు లోన్ అయితే బ్యాంక్ నుంచి తీసిస్తారు. అది మనమైతే ఈఎంఐ ద్వారా మనమైతే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మీరైతే మెయిన్గా గమనించుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క లోన్స్ మీరు మ్యాక్సిమం 3 lakhs లోపు పెట్టుకునేటట్టే చూసుకోండి. ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఇవి వాళ్ళ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది. మనకి తక్కువలో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకైతే ఎక్కువ సబ్సిడీ రావడం అయితే జరుగుతుంది. మీరు తక్కువ పే చేయాల్సి అయితే ఉంటుంది. అదైతే మీరైతే గమనించుకోండి. ఎలక్ట్రానిక్స్ అలాంటివి అయితే కంపల్సరీగా మనకి ఎక్కువే అవుతుంది. అలాగే మీరు ఎలా మీకు కావాల్సిన స్కీమ్ని అయితే మీరైతే ఎంచుకొని మీరైతే పెట్టుకోవడానికి అయితే చూడండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నివాసి అయితే ఉండాలి. అలాగే 21 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి. రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్, అలాగే జనరిక్ ఫార్మసీలో అప్లై చేసినట్లయితే డిఫార్మసీ, బిఫార్మసీ అనే సర్టిఫికేట్లు అయితే మీకైతే కంపల్సరీగా ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది May 10th వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే మనకైతే అవకాశం ఉంది. ఇది పొడిగించే అవకాశం ఉందో లేదైతే తెలియదు. అదే మీకు అలా పొడిగించినట్లయితే నేనైతే వీడియో చేసి మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇలా మీరైతే మీకు ఈ యొక్క ఎలిజిబిలిటీస్ అన్నీ ఉన్నట్లయితే మీరైతే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అయితే ఇప్పుడే వెళ్ళి వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరికైనా అప్లై చేయాల్సి అయితే మీరైతే కింద కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.